వెనకరా బాబు ఎదురుగా ఫోన్ చేస్తున్నావు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు చాలా ఉత్సాహంగా 6 సంవత్సరాలు పూర్తి 7 సంవత్సరాలైనా కూడా ఎటువంటి అధికారం లేకపోయినా కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఎంతో ఉత్సాహంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రి చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా రావడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రభుత్వం గతినెక్కింది, వీరిని వెంటనే ఎప్పుడైతే ఇప్పుడు దించాలని చెప్పిన ఆలోచనలు ఉన్నారు. కార్యకర్తలంతా కూడా అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా కూడా ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన అసెంబ్లీలో ఏదైతే వృద్ధి రేటు బాగా పెరిగిపోయింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మోసపూరితంగా అంకిల్ గారిడి చేశారో, అంకిల్ గారిని అంటే కూడా తిప్పికొట్టే విధంగా అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి అధికార పార్టీ నుంచి ఏ ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే అన్ని తప్పుడు సమాచారాలు తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలను మభ్యపెట్టే నాయకులు చంద్రబాబు నాయుడు గారు. వారికి ధీటుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా యొక్క సమస్యల మీద పోరాడుతున్నారు. తప్పకుండా ఈ 7వ సంవత్సరం కావచ్చు, రేపు 2019 ఎప్పుడొస్తే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యంగా మా కార్యకర్తలుగా మా నాయకులుగా పనిచేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఇసుక దగ్గర నుంచి, నీటి దగ్గర నుంచి, స్థలాల దగ్గర నుంచి, చిన్న పిల్లలు వాడుకునేటువంటిది లేదా హుదూద్ తుఫాన్ లాంటి వాటిలో కారం దగ్గర నుంచి అన్నింటిలోనూ కూడా అవినీతి మయమైపోయింది. పెద్దబాబు చిన్నబాబుల హయాంలో ఈ రాష్ట్రం అధోగతి పాలవుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద 6 సంవత్సరాలుగా అలుపెరగనేటువంటి పోరాటాలు నిర్వహించడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాబోయే రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజానీకం అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పార్టీగా, సమస్యలు పరిష్కారం చేసేటువంటి పార్టీగా ముందుకు వెళ్తుందని, ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా వెళ్తారని, చంద్రబాబు నాయుడు యొక్క మోసపూరితమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పూనుకుంటున్నాం. కార్మిక లోకం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు అనేటువంటిది ప్రతి నూకండు కార్నర్లో కూడా కార్నర్ మీటింగ్స్ కూడా పెట్టి ఎలుగెత్తి చాటుతామని కూడా తెలియజేస్తాం.